క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. ఈ దినము జీవవాక్కులో మనము చర్చికి ఎందుకు వెళ్ళాలి? నేటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. కొంతమంది పద్ధతిలో మనము సమకూడిపోవుటను విడిచిపెట్టక ఒకరికొకరు హెచ్చరించుకుందుము. చర్చికి హాజరు కావటము ప్రతి క్రైస్తవునికి తప్పనిసరి. పరిశుద్ధులు ఒకే పైకప్పు క్రింద కలుసుకోవడంలో ఒక ప్రత్యేకత దాగి ఉంది. అది భౌతికమైన దానికంటే చాలా ఆధ్యాత్మికమైనది. చర్చికి వెళ్ళడం వల్ల మనము క్రైస్తవులమని రుజువు చేస్తుంది. మనము ఒక పాస్టర్ అంటే దేవుని సేవకుని ఆధ్వర్యంలో ఒకే నాయకత్వంలో పూర్తిగా అంకిత భావంతో ఉన్నామని రుజువు చేస్తుంది. చర్చిలకు స్థలము కాదు. కాబట్టి క్రైస్తవుడు ఎటువంటి సాకు లేకుండా చర్చికి వెళ్ళడము తప్పనిసరి. ఇది ఒక ఆజ్ఞ. ఈ రోజుల్లో చాలా చోట్ల చర్చి సమావేశాలు దాడికి గురవుతున్నాయి. అయినా సరే అందరూ కలుసుకోవడము సాధ్యమే. ఎందుకు కాదు? మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవగలిగితే మనకు చర్చి అవసరమై ఉంటుంది. మనము బోధించగలిగితే మనకు చర్చి అవసరము. మనము దర్శనాలను చూడగలిగితే మనకు చర్చి అవసరమై ఉంటుంది. మనము బైబిల్ పాఠశాలకు వెళ్ళి ఉంటే చర్చి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మన చర్చిలో మనము సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయకండి, కానీ చర్చి కోసం ప్రార్థించండి. చర్చిలో దేవుని దయ మరియు ఆనందాన్ని పొందుతాము. చర్చి సహోదరులతో సహవాసం కలిగే ప్రదేశము. అలాంటి సహవాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. మనకు మన చర్చితో ఏదైనా సమస్య ఉన్నా, లేదా మనలో సమస్య ఉన్నా, లేదా మన ఆధ్యాత్మిక నాయకుడితో ఏదైనా భేదాభిప్రాయము దాగి ఉన్నా దానిని సాకుగా చెప్పి పరిశుద్ధులతో సహవాసాన్ని కోల్పోవద్దు. మనము సమస్యను అనుమతిస్తే అపవాది గెలుస్తాడు. సమస్యలతో లేదా కష్టంతో సంబంధం లేకుండా మన ఆధ్యాత్మిక స్థితి నుండి మన దృష్టి మరల్చకూడదు. చర్చి లేదా ఫెలోషిప్ వదులుకోవద్దు. చర్చి మరియు మనము ఒకటిగా ఉండనివ్వాలి. చర్చిలో దేవుని మహిమ కనిపిస్తుంది. చర్చి మన దిశ యొక్క స్వరాన్ని వింటుంది. దేవుడు మనపై పనిచేయగలిగే ప్రత్యేకమైన ప్రదేశము చర్చి. అక్కడే అతని హస్తము గొప్పగా ఉంటుంది. చర్చికి వెళ్ళడం ద్వారా మనము చాలా తీయని, చాలా మధురానుభూతిని పొందుతాము. మన చర్చి నీరసంగా ఉంటే, బోరింగ్గా ఉంటే ప్రార్థనతో పాటుగా చర్చిలో బాధ్యతను తీసుకోండి, మార్పును చూస్తారు. దేవుడు మనలో చాలా మంచి విషయాలను ఉంచాడు. కాబట్టి మన ప్రమేయంతో క్రమంగా మార్పును తీసుకొస్తాడు. మనము మన సంఘములో బాధ్యతను స్వీకరిద్దాము. బాధ్యతగా సంఘ అభివృద్ధిలో తోడ్పాటునిద్దాము. సంఘ నిర్మాణంలో సహకరిద్దాము. ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, మీ అగ్ని నా ఎముకల్ని మండించి మీకు ఉపయోగపడేలా చేయండి. మీ మహిమను, మీ సత్యాన్ని చూచుటకు నా కళ్ళు తెరవండి. నేను చర్చికి వెళ్ళడానికి ఏ సమస్య యేసు నామములో నాకు అడ్డుగా రాదు. ఆమేన్.